యూజువల్లీ ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉంటారు. మన ఆడియన్స్ కాబట్టి మనం చెప్పేది కెమెరాకి మీకు నచ్చేదానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎందుకంటే మేము ఒక రిస్కీ ప్రపోజిషన్లోనే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సినిమా చేస్తే చాలా సంతోషంగా ఉన్నా. ఎంత సంతోషంగా ఉన్నానంటే ఆల్మోస్ట్ ఒక 10 నెలల పాటు చాలా ఆనందంగా చాలా మంచి వ్యక్తితో పనిచేశాను. ఇందాక ప్రశ్న చెప్పినట్టు ప్రతి ఒక్క మనిషి సినిమాలో పనిచేసిన వ్యక్తి తన ప్రేమ లెవెల్ చాలా హై ఉండే వ్యక్తులే తప్ప ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఎదుటివాడిని వర్క్ చేయాలి లేదా పుట్టికే సంబంధం లేకుండా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయాలని వ్యక్తులు ఎవరు కాదు. ప్రతిసారి ఇన్ఫాక్ట్ మీకు చూసారంటే మాకు సడన్గా డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 25 సినిమా రిలీజ్ అంటే ఎగ్జాక్ట్గా 2 నెలల్లో 36 రోజులు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ప్రమోషన్. ఒక యాక్టర్ కన్నా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కన్నా, ఒక కెమెరా డిపార్ట్మెంట్ కన్నా, ఒక ప్రొడక్షన్ కన్నా ఇది చాలా 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 టఫ్ టాస్క్. అంటే మీరు మాకు పండగ లేదు, న్యూ ఇయర్ లేదు, ఏమీ లేదు, రాత్రి 4 గంటల వరకు షూట్ చేసేవాళ్ళు, మళ్ళీ ఎందుకు షూట్ చేసేవాళ్ళు. సో నిజంగానే హ్యూజ్ నాకు మై హార్ట్ గోస్ అవుట్ ఆఫ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, నిజార్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్, ఆల్ ద యాక్టర్స్ ఇన్ ఫిల్మ్. ఇది ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా 10 నెలలు షూట్ చేస్తే మ్యాక్స్ నేను రితు షూట్ చేసింది ఈ పీరియడ్లోనే. ఐ థింక్ ఎవ్రీడే వి వర్ రన్నింగ్ త్రూ. మామూలుగా హీరోయిన్ అంటే కాస్ట్యూమ్లను లేదా బ్యాక్ టు బ్యాక్ నైట్ షూట్, డే షూట్ అంటే ఏదో ట్రబుల్స్ ఉంటున్నా ఉంటుంది. హైదరాబాద్ అమ్మాయి ఏమో బహుశా వాళ్ళ పాపం ఎప్పుడు అలాగే ట్రబుల్ చేసిన షీకేమ్ అవుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీమ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ ఆనందంగా పనిచేస్తాం, ఎక్కడ కూడా స్ట్రెస్లోనో గోల్లోనో చేయలేదు. అండ్ నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను తప్పకుండా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన ప్రశ్న బాబుకి. ఎందుకంటే నేను తను త్రినాథ్ గారు కలిసి పనిచేయాలనే కోరిక నాకెంత బలంగా ఉందో ప్రశ్నకి అంత బలంగా ఉంది. కొన్ని సంవత్సరాలు మేము అనుకోవడం ఆయనకి కుదరడం, నేను పూర్తి నమ్మకంతో బ్లైండ్గా వెళ్ళి ఎంజాయ్ చేసిన సినిమా ఇది. మా డైరెక్టర్ గారు ఏం చెప్పారు, మా ప్రశ్న బాబు ఎలా చెప్పారు, బ్లైండ్గా చేశా, చాలా ఎంజాయ్ చేశా. నేను ఈ సినిమా చేసినప్పుడు నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉంటుంది, పెద్దవాళ్ళు అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు ఇద్దరు థియేటర్కి వెళ్ళి పగలబడి నవ్వుకోవాలి, హ్యాపీగా నవ్వుకోవాలి. నేను సినిమా వేరే వేరే థియేటర్కి 3 సార్లు చూశానండి. ఏదో సింగిల్ స్క్రీన్గా నేను అలో చేయలేదు, ఏదో పర్మిషన్ కావాలని చెప్పి. మీరు వెళ్ళకుండా రాజా ఆపేశాడు, పోలీస్ పర్మిషన్లు కావాలి, దయచేసి సిరీస్కి వెళ్ళొద్దని. బట్ నేను మల్టీప్లెక్స్ షోకి వెళ్ళాను. నేను వెళ్ళిన 3 షోలు ఫుల్ ఉండి షోలో వీడియో నేనే తీసి బయట పెట్టాను. మొత్తం థియేటర్ ఫస్ట్ హాఫ్ మొత్తం తెగ నవ్వుకున్నారు, సెకండ్ హాఫ్లో ఒక 60% తెగ నవ్వుకున్నారు, ఒక 40%, 20% అన్నారు, 20% ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇది ఫ్యాక్ట్. అండ్ వెరీ ఆనెస్ట్లీ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ గివెన్ మంచి రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి, సినిమా నచ్చిందని రివ్యూ ఇచ్చిన వాళ్ళకి, ఓకే అన్న వాళ్ళకి, నచ్చలేదు పెట్టిన వాళ్ళకి, ముగ్గురు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఒపీనియన్స్ అనేది చాలా జెన్యూన్ ఉన్నారు. బట్ సంబంధం లేకుండా మరీ ఎక్స్ట్రీమ్గా కొన్ని ట్వీట్లు చూస్తున్నాను. అందులోకి వెళ్ళి వాళ్ళ లొకేషన్ చూస్తే ఈ హీరోయిన్ ఒడిలో, ఈ హీరోయిన్ మనసులో ఉండే ఎవరు నాకంతా. బట్ నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. మేము ఒక వైన్ రిస్క్ చేసాం. శివరాత్రి అడ్వాంటేజ్, మిడ్ వీక్ వెడ్నెస్డే సినిమాతో, ట్యూస్డే ఈవినింగ్ ప్రీమియర్ లెత్తో మేము వేసిన రిస్క్ బాల్ కౌంటర్ పే ఆఫ్ అవ్వాలి. బట్ టాప్గా పే ఆఫ్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళాను, ఇవాళ పొద్దున విజయవాడకి వెళ్ళాను. అట్లీస్ట్ 16 మంది నా దగ్గర వచ్చి సినిమా చాలా బాగుంది బాబు అని చెప్పి నాది రావాలి గారి సీన్లు, నాది భీమా సాంగ్, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నారు. సో జనాల్లోకి వెళ్ళింది మాట ఇంకొంచెం గట్టికి బయటకు వెళ్ళాలి, వెళ్తుందని నా నమ్మకం, మీరున్నారన్న నమ్మకం. మీరు సినిమా చూసి ఎంజాయ్ చేసిన ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళండి. ఐ ప్రామిస్ యూ. సినిమా రిలీజ్ 80% ఉన్నాను, ఇప్పుడు పోస్ట్ ఫైనల్గా 70% బాగా ఎంజాయ్ చేస్తారు, 15% ఎమోషన్ ఉంది. ప్రాబబ్లీ ఎవ్రీబడి వోంట్ లైక్ 15%. బట్ మీరు ఇచ్చే డబ్బులు మాత్రం తప్పకుండా పైసా అవసరం ఉంటుంది ఫిల్మ్లో. ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు ద థియేటర్, యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ లాట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇవాళ అందరికీ స్పెసిఫిక్ కూడా చెప్పాలి, అంశు గారు, మా గెస్ట్కి వచ్చిన మా ఆనంద్ గారు, మా రామభరత్ గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. మా రావు రమేష్ గారు, ఆయన కొన్ని డైలాగులు అంటే ఈ ఎడారిలో చాలా సీట్లు నేను చూసుకోలేకపోయాను. నేను దేవుడితో ఫ్రెష్ చూస్తుంటే నేను ఎంజాయ్ చేశాను. అరే భలే చేసిన రమేష్ గారు అని చాలా రిమైండ్ స్పెషల్. నేను థియేటర్లో చూసాను. వాట్ అన్ యాక్టర్ అండి. మేము చేసేటప్పుడు మేము వేరే ఫ్లోలో చేసామండి. ఐ రియల్లీ ఎంజాయ్ దిస్. అండ్ ఆ ఫీలింగ్ చాలా బాగుందండి. థియేటర్ మొత్తం కట్టి నవ్వేది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ అనిల్ గారు, లవ్ యూ సార్. ఇది మనం కలిసి సినిమా ఇంకా చాలా సినిమాలు చేస్తూనే ఉంటాం. మా రాజాబాబు కొంచెం ఎక్స్ట్రా ప్రైడ్ కూడా ఉంది. ఒకటి
నాకు బ్యాక్ టు బ్యాక్ 2 మంచి సినిమాలు హిట్ సినిమాలు వచ్చాడు. తను డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ ఇంత అవ్వదు ప్లీజ్ బై మిస్టేక్ అన్నాను, సీరియస్ తీసుకోవద్దు. ప్రొడ్యూసర్గా బాగా ఎదుకొస్తున్నారు. సో తన డాటర్ హాస్య పేరులో పెట్టుకున్నాను. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, జనరల్ చాలా మంచి పేరు కావాలని కోరుకున్నాం. మాకు చాలా రాంగ్ రన్ ఉందండి, లంబే రేస్గా కూడా జీత్ చేయాలి. థ్యాంక్ యూ.